వెల్కమ్ టు ఏఎన్హెచ్ తెలుగు న్యూస్. గత 80 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న మా భూమిని వేరేవారు ఆన్లైన్లో ఎక్కించుకున్నారని, కావున మాకు న్యాయం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండల పరిధిలోని ఓదులపల్లి గ్రామం గొల్లపల్లి తండాకు చెందిన కొంతమంది రైతులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా డీఆర్ఓకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము 80 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న సర్వే నెంబర్ 708, 709 అయినటువంటి మా భూమిని మా పెద్దల కాలం నాటి నుండి మేము సాగు చేసుకుంటూ వస్తున్నామని, అయితే సర్వే నెంబర్ 708 లెటర్ 1C 12 సి 709 సర్వే నెంబర్ లెటర్ 182 1C1 సర్వే నెంబర్ ఈ భూములను వేరేవారు వారి పేర్లపైన ఆన్లైన్లోకి ఎక్కించుకున్నారని, గతంలోనే స్క్రూటినీ కూడా జరిగిందని, ఆ స్క్రూటినీలో భాగంగా చక్కరమ్మ, కేసలమ్మ అనే మహిళలు 1-2 లెటర్ల భూమిని ఆన్లైన్కి చేయించుకున్నారని, ఈ విషయంకు సంబంధించి 2015లో ఆర్డీఓకు, ఎంఆర్ఓకు తెలియజేశామని, వారు భూమిలోకి సర్వేయర్ని పంపించి కొలతలు కూడా వేయించారని, ఇప్పుడు మా భూముల్లో 4 లైన్ల హైవే రోడ్డు పోయిందని, ప్రభుత్వం నష్టపరిహారం కింద డబ్బులను ఎవరి పేర్లైతే ఆన్లైన్లో ఉన్నాయో వారి అకౌంట్లల్లోకు డబ్బులు జమ చేయడం జరిగిందని, మేము సాగు చేసుకుని వస్తున్న భూములను కోల్పోవడమేగాక నష్టపరిహారం కింద ప్రభుత్వమిచ్చిన డబ్బుని కూడా వారి అకౌంట్లోకి జమ కావడం చాలా దురదృష్టకర విషయమని, ఈ విషయంపై వారి వద్దకు వెళ్లి మేము అడగగా ఆ భూమి మాదే, ఆ డబ్బు మాదే, మీకు దిక్కుతోచింది చేసుకోమని, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమన్నారని తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టి తిరిగినా కూడా మాకు ప్రయోజనం లేకపోయిందని, కావున ఈరోజు ప్రభుత్వం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మాకు న్యాయం జరిగే విధంగా అర్జీ ఇవ్వడం జరిగిందని, అయితే ప్రభుత్వం జమచేసిన డబ్బు మాకు తిరిగి ఇప్పించాలని విన్నవించుకున్నారు. అంతేకాకుండా సర్వే నెంబర్ 745లో 1.92 సెంట్ల ప్రభుత్వ భూమిలో వారు షెడ్లు కట్టి ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎం నారాయణ నాయక్, రామ్లా నాయక్, శ్రీనివాసుల నాయక్, ఎం బాలు నాయక్, ఎం శంకర్ నాయక్, రవీంద్ర నాయక్, ఎం శివుడు నాయక్, బి పవన్ నాయక్, ఎం శంకర్ నాయక్, జగదీష్ నాయక్ పాల్గొన్నారు. ఓదలపల్లి గ్రామం గొల్లపల్లి తండాలో ఉండే మా భూమి 708 708లో 1-2 లెటర్లు మేము మా పెద్దోళ్ళ కాలం నుండి పక్కన తరి పక్కన ఒక మాన్యం అనేది 708 పక్కన పెట్టి ఉన్నాము. అది ఆ కాలంలో స్కూట్నీ అయిన తర్వాత అక్కడ చక్కెరమ్మ, కేసిలమ్మ 1-2 లెటర్లకు వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు. దానికి మేము 2015లో ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అన్నీ కలిసి ఉన్నాము. కలిసిన తర్వాత సర్వే గారిని పంపించినారు. సర్వే వచ్చి ఆ బోండి ఎంత ఉన్నది, ఎక్కడ ఉన్నదని కొలతలు వేసినారు. దానికి 3 పెద్ద భాగాలు, పెద్ద భాగానికి ఒక్కొక్క భాగానికి వచ్చేసి 61 సెంటు మాకు కేటాయించినారు. మేము ఎక్కడ పోతాది, ఏమి చేస్తాంలే అని ఎంఆర్ గారు మాకు హామీ ఇచ్చారు. పోతూ మీ భూమి ఆడిపోతుంది అట్లే నిలబడిపోయింది. దాంట్లో వచ్చేసి ఇప్పుడు 4వే ఉన్నది. దాంట్లో కొన్ని మా పెద్దోళ్ళవి, మా పోయినోళ్ళవి కొన్ని 10 కానీ 15 సోమాదులు ఉన్నాయి. ఆ సోమాదులు ఉన్నాయి. మళ్ళీ దాంట్లో చెట్లు కూడా ఉన్నాయి. చెట్లకు సోమాదులకు మొత్తము వీళ్ళ పేరుతో ఆన్లైన్ అయింది కాబట్టి డబ్బంతా 6 లక్షల చిల్లర దగ్గర 7 లక్షల వరకు మినిమం అంతా వాళ్ళ పేరుతోనే పోయి వాళ్ళే చేసుకున్నారు. మేము పోయి మేము 2015లో ఫైట్ చేసినప్పుడు మాది అని వాళ్ళు దగ్గరికి రావడం లేదు. అది మేము అప్పుడు దానికి 61 సెంటు బి శకుంతలమ్మ వైఫ్ రామ్లానాయక్ పేరుతో అయినది. ఆ 1 కూడా మళ్ళా వాళ్ళు మండలంలో పోయి డిలీట్ చేసినారు. వాళ్ళు వచ్చేసి గోపాల్ నాయక్ టీచర్, ఈ ఆర్టీసీలో చేస్తాడు కండక్టరు. రెండవది వచ్చేసి గంగాధర నాయక్ టీచరు. వాళ్ళ గోపాల్ నాయక్ ఈ కేసిలమ్మ వాళ్ళ మనమరాలు వచ్చేసి ఈఆర్ఓ. ఆయమ్మ వాళ్ళ ఆజ్ఞలో చేసుకున్నాదో తలపల ఆజ్ఞలో చేసుకున్నాకు మాకు తెలియదు. ఇవన్నీ తొలగించి ఆ డబ్బు, దాంట్లో పడిండే డబ్బు, ఆ భూమి మాకు
దొరగారు కానీ ఆర్డీఓ గారు కానీ జేసీఓ గారు కానీ మాకు న్యాయం చేయాలని ఊరు సమక్షంలో ఊరు గ్రామంలో కూడా విసారించి ఈ భూమి ఎప్పుడు వాళ్ళ పెద్దోళ్ళ నుండి వీళ్ళదా వాళ్ళదా ఎవరు సాగులో ఉన్నారు, ఎప్పుడైనా వాళ్ళు ఒక చెట్టు కొట్టినారా, లేదు మేము పూర్తి మాకేమైనా అడ్డంగం చేసినారా, ఏ నాటికి రావడంలే. ఆన్లైన్ అయిన మాత్రము ఈ డబ్బంతా మాకు ఏమన్నంటే మాకు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వచ్చినది పోయి ఎంఆర్ఓ గారికి అడుక్కోండి, ఏమన్నా మీ చేతనైతే ఏమన్నా చేసుకోండి అని వాళ్ళు మేము చేసినారు. మొన్న కూడా గ్రీన్స్లో కూడా ఆర్డీఓ గారికి అర్జించాము. అర్జించిన తర్వాత ఇంతవరకు ఎంఆర్ఓ గారు కానీ ఎవరైనా ఇంతవరకు ఫీల్డ్ మంద రాలేదు. మొన్న కూడా ఎంఆర్ఓ వచ్చేసి మీది ఎంత ఉందో ఏమో అని మళ్ళా సర్వేరు పంపించినారు. సర్వేరు కూడా అంతా చేసి ఇది ఎంత ఉండేది చేసినారు. కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. సర్పంచ్ గారు చెప్పారు, మేము ఈ గొల్లపల్లి తాండాలో ఏ నిధులు వచ్చినా కూడా పంచాయతీ ఆఫీస్ చేయాలన్నా గ్రామం కంటే భూమి ప్రభుత్వ భూమి అనేది లేదు. ఇక్కడ 745 సర్వే నెంబర్లో 1 ఎకరా 92 సెంట్లు అది ప్రభుత్వ సెట్లన్నీ కట్టి గవర్నమెంట్ సెట్లని ఆక్యుపై చేసుకున్నారు. 80 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నాం ఈ భూమిని. మాకు వాళ్ళు ఆన్లైన్లో ఉన్నామని ఈరోజు ఈ అమౌంట్ పడిన దానికి స్వాహా చేసుకొని మాకు దగ్గర రానియకుండా వాళ్ళు మీ దగ్గర ఏమంటే అవి తీసుకొని రాకండి అని మాకు చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ మా గ్రామంలో వచ్చి పెద్ద మనుషులు సమక్షంలో ఈ భూమి ఎవరిది ఏమని విచారించి మాకు న్యాయం చేయాలని మేము కలెక్టర్ సార్ గారికి కోరుకుంటున్నాం.